హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ముంబై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ ఇవాళ డబుల్ హెడర్ ఉంది, సండే కాబట్టి. సో చకచక మనం ముంబై గురించి చెప్పేసుకుందాం. ముంబై అయితే కొంచెం బోని కొట్టాలి, పాయింట్స్ టేబుల్లో ముందుకు వెళ్ళాలి, గెలవాల్సిన మ్యాచ్. గెలవపోతే మాత్రం అస్సామే బ్యాచ్ అంతా కూడా. ఎందుకంటే హార్దిక్ పాండ్యా మీద వస్తున్న విమర్శలు కానీ, మళ్ళీ కెప్టెన్సీ రోహిత్కి ఇచ్చేయాలని కానీ, ఇట్లా చాలా అంటే చాలా జరుగుతూ ఉన్నాయి. ముంబై స్క్వాడ్ లో ఎవరికి వాళ్ళే ఏమైనా తీరే అనే మ్యాచ్ ఆడుకుంటున్నారు తప్ప ఒక టీమ్ గా అయితే ఆడట్లా. అదే మెయిన్ ప్రాబ్లం అవుతుంది. సో మొన్న కూడా అంత రన్స్ ఇచ్చేయడానికి ఎస్ఆర్హెచ్ మీద అదే ప్రాబ్లం. ఎందుకంటే ఏదైతే బౌలింగ్ చేంజెస్ చేస్తున్నారో అది నచ్చట్లేదు, ఎవరినైతే ప్లేయింగ్ 11 లో ఉంచుతున్నారో అది కూడా నచ్చట్లేదు చాలా మంది. సో కాబట్టి ముంబైలో ఏంటి అంటే బలమైన బౌలింగ్ డిపార్ట్మెంట్ అనేది లేదు, బుమ్రా తప్పిస్తే. సో బుమ్రాకి సపోర్టింగ్ బౌలింగ్ స్ట్రెంత్ అనేది లేదు. ఇప్పుడు కోయిట్జీని ఆడిస్తున్నారు, అనుకున్నంత పర్ఫార్మెన్స్ రావట్లేదు, ఆల్రౌండర్ ప్లేస్ లో పెట్టుకున్నారు. సో రన్స్ మాత్రం విపరీతం కన్జ్యూమ్ చేసేస్తున్నాడు. అలాగే మీకు లుకీ వుడ్ ని ఆడించుకోవట్లేదు, సరైన ప్లేస్ లో ఉంచుకోలేకపోతున్నారు. అలాగే మీకు సూర్యకుమార్ యాదవ్ ఫిట్ గా లేడు, బట్ ఈ మ్యాచ్ కి వచ్చే అవకాశం ఉంది, ఈ మ్యాచ్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. సో ఇది కొంచెం ముంబైకి ఏదో ఆశలు కల్పించేలాగా ఉంది. ఎందుకంటే ఐపీఎల్ స్టార్ మనకు తెలుసు, సూర్యకుమార్ యాదవ్ మిస్టర్ 360 ఏ రేంజ్ లో ఆడతాడో అందరికి తెలిసిందే. 25 బాల్ 50 ఉన్నా సరే స్కోర్ కొట్టుబారు తప్పుతాడు. సో ఇక్కడ కొంత చేంజెస్ చేయాల్సిన అవసరం అయితే ముంబై టీంలో ఉంది. మేబీ ఏమైనా శ్రేయాస్ గోపాల్ని పెట్టుకుని కాస్త వాళ్ళ బౌలింగ్ స్ట్రెంత్ ఏమైనా పెంచుకుంటారా, లేదా కుమార్ కార్తికేయన్ ఏమైనా ఆడిస్తారా? ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా ఐపీఎల్ డెబ్యూలు ఇచ్చేస్తున్నారు, వేరే వేరే స్టార్స్ కూడా. సో మనం చూడండి, రాజస్థాన్ రాయల్స్ లో సో డెబ్యూ ఇచ్చి బీభత్సంగా గెలిపించాడు. అలాగే పంజాబ్ లో అతను వచ్చి బ్రహ్మాండంగా ఆడాడు, యంగ్స్టర్. సో ఇలాగా చాలా మంది అవకాశాలు ఇస్తున్నారు యంగ్స్టర్స్ కి. అలాగే ఏమైనా ముంబై కూడా ఏమైనా ఒక చేంజ్ అయితే చేస్తుందేమో అని నేను అనుకుంటున్నా ప్లేయింగ్ 11 లో. మరి చూద్దాం సో ఏం చేద్దాం. మనం ఒకసారి చూసినట్లయితే ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, నమర్దీర్ ప్లేస్ లో వస్తే సూర్యకుమార్ యాదవ్ రీప్లేస్మెంట్ ఉంటుంది. ఫిట్ గా ఉన్నాడు కాబట్టి మనం విజువల్స్ కూడా చూసాం. సో ముంబై స్క్వాడ్ నుంచి కూడా అంతున్న సమయం సూర్యకుమార్ యాదవ్ వచ్చేస్తే నమర్దీర్ అనేది పక్కన పెట్టేస్తారు, డౌట్ లేదు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్. ఇక్కడ వరకు బ్యాటింగ్ ఆర్డర్ చూడండి ఏ రేంజ్ లో ఉంది. బట్ అనుకున్నది మాత్రం అవ్వట్లేదు వాళ్ళకి. ఎక్కడో ఏదో కొడుతుంది అంటారు చూసారా, అది కొట్టేస్తుంది. నెక్స్ట్ మీకు కోయిట్జీని ఆడిచ్చేస్తా ఉన్నారు. సో పీయూష్ చావ్లా, మేబీ మొలాని ఏమైనా ఇంపాక్ట్ ప్లేయర్ కింద పెడతారేమో, ప్లేయింగ్ 11 లో పెట్టలేదు నేను. సో నెక్స్ట్ జస్ప్రీత్ బుమ్రా, అలాగే అబాకా లేదా లుక్ విడ్ ని ఏమైనా ఈసారి ప్రయోగిస్తారు. లేదంటే బ్రావిస్ తెచ్చుకుంటే వాళ్ళకి ఇంకా స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ అవుతుంది సో డిపార్ట్మెంట్ లో. కాబట్టి బ్రావిస్ కూడా ఒక ఆప్షన్ ఉంది. సో వీళ్ళ ముగ్గురులోనే ఒక చేంజ్ అనేది జరుగుతుంది. తర్వాత మధ్వాల్ ఏమన్నా ఇంపాక్ట్ ప్లేయర్ కింద, మేబీ మొలాని ఆర్ మనోడు ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఆడే ఛాన్సెస్ ఉంటాయి. ఇది టీమ్. నెక్స్ట్ డీసీ చూస్తే పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, ఇది చాలా క్లియర్ గా ఉంది ఢిల్లీ వాళ్ళది. సో మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, అలాగే ఆర్టిస్టన్ స్టాప్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, లలిత్ యాదవ్, అండ్రిచ్ నోకియా, ఇంకా ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్. సో ఇది ప్లేయింగ్ 11. యాక్చువల్గా కుల్దీప్ ఫిట్ గా లేడు, సో కుల్దీప్ అనేది ఆడకపోవచ్చు. కుల్దీప్ ఈ మ్యాచ్ కూడా కొంచెం పక్కన పెడతారు. లేదు మనకు కావాలి అనుకుంటే అప్పటికప్పుడు టర్న్ అనేది వస్తుంది పిచ్ మీద అనుకుంటే ఖచ్చితంగా ఇంపాక్ట్ ప్లేయర్ కింద దింపుతారు. లేదంటే అభిషేక్ పోరల్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఉంటాడు. ఇది స్క్వాడ్. అయితే పిచ్ రిపోర్ట్ మనం చూసినట్లయితే వాంకడే స్టేడియం మనకు తెలుసు చేజింగ్ ఎప్పుడు కూడా అనుకూలిస్తూ ఉంటుంది. ఎందుకంటే బాల్ నలిగే కొద్దీ బ్యాక్ మీదకి వచ్చేస్తూ ఉంటుంది. స్టార్టింగ్ లో మాత్రం స్లో బౌన్స్ అవుతూ ఉంటుంది, పేసర్స్ కి బాగానే ఉంటుంది. టర్న్ ముఖ్యంగా ఇక్కడ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఎవరైనా ఉంటే బాగా క్లిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎందుకంటే ఆ టర్న్ అనేది వాళ్ళకి లభిస్తుంది. సో ఆఫ్ స్పిన్ నేను చెప్పలేను, కానీ లెగ్ కటర్ అయితే ఖచ్చితంగా ఆ టర్న్ అనేది ఉంటుంది. చిన్న చిన్న క్రాక్స్ ఉంటాయి ఆ ప్లేస్ లో మీకు లెగ్ స్టంప్ దగ్గర. సో అదంతే వస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే పిచ్, ఏ పిచ్ ఉంటుంది, క్యూరేటర్ ఎట్లా చేసాడు అనే దాని మీదే ఉంటుంది. ఇంకోటి ఐపీఎల్ అనగానే బ్యాటింగ్ ట్రాక్ నే ఎక్కువగా ఇది చేస్తున్నారు కాబట్టి బ్యాటింగ్ ట్రాక్ కే అనుకూలించేలాగా చేస్తారు. ఎందుకంటే కాస్త ఆ మజా అనేది మనం పొందాలి కాబట్టి. సో బ్యాటింగ్ కి అనుకూలించే పిచ్చే వాంకడే, కొంచెం లెగ్ స్పిన్
తిరిగే ఛాన్స్ ఉంటుంది మేబీ. కాబట్టి ఏమన్నా మీకు ముంబైలో ఏమైనా పెట్టుకుంటే ఒక స్పిన్నర్, ఎక్స్ట్రా స్పిన్నర్ తెచ్చుకుంటారు. సో ఇది పిచ్ రిపోర్ట్. అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసే కంటే కూడా చేజింగ్ చేస్తేనే బెస్ట్. టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకునే ఛాన్సెస్ ఉంటే చేజింగ్ టీమే ఎక్కువగా ఇక్కడ గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంకా హార్దిక్ పాండే కెప్టెన్సీ కొంచెం మార్చడం, బౌలర్స్ మార్చడం, అక్కడ కొంచెం తడబట్టడం అది ఉంది. అలాగే ఇటు సైడ్ కూడా రిషబ్ పంత్ కూడా అంత కంట్రోలింగ్ గా ఉండలేకపోతున్నాడు డీసీ బౌలర్స్ మీద కానీ వాళ్ళ మీద. మనం చూసాం ఏంటంటే వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంది ఏది ఫస్ట్ మ్యాచ్ లో. బట్ కేకేఆర్ మీద చూడండి హ్యాండ్స్ అప్ అన్నారు. ఈవెన్ ఇషాంత్ శర్మ యార్కర్ తో బౌల్ చేసినా కూడా ఇషాంత్ శర్మ కూడా ఎక్కువ రన్సే కన్జ్యూమ్ చేశాడు ఫస్ట్ 2 overs. సో అక్కడ మార్చడం అనేది రిషబ్ పంత్ బౌలర్స్ మార్చడం కూడా స్ట్రగుల్ ఉంది. ఎందుకంటే కేకేఆర్ మీద అంత విధ్వంసకరంగా ఆడుతుంటే మీకు ఒక్కళ్ళు కూడా బౌన్స్ బాల్స్ వేయడానికి ట్రై చేయలేదు. ఇషాంత్ శర్మకు ఒక ఓవర్ కూడా మిగిల్చాడు మీరు అది స్కోర్ కార్డ్ చూసినట్లు. సో అక్కడ కూడా కొంచెం స్ట్రగుల్ అవుతా ఉన్నాడు రిషబ్ పంత్ కూడా. సో కంట్రోలింగ్ కూడా రావట్లేదు పెద్ద పెద్ద ప్లేయర్స్ మీద. కాబట్టి ఇద్దరికి ఉంది సఫరింగ్ అనేది, ఢిల్లీకి ఉంది, ముంబైకి ఉంది. కాబట్టి ఇద్దరు కూడా కంపల్సరీ గెలవాల్సిన మ్యాచ్. పాయింట్ టేబుల్లో ముందుకు వెళ్ళాలి. ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయి, చాలా రివెంజ్ మ్యాచ్లు కూడా తీర్చుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ముంబై అయితే గెలవాల్సిన మ్యాచ్, అందులో 100% పక్కా. సో ఇంకా విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది, హోమ్ గ్రౌండ్ కి ఎక్కువ ఉంది, 56% ముంబై ఇండియన్స్ కు ఉంది, 44% మాత్రమే ఢిల్లీ క్యాపిటల్స్ కు ఉంది. సో ముంబై ఇండియన్స్ కే ఎక్కువ అడ్వాంటేజ్ అనేది కనబడతా ఉంది. ఏది ఐదర్ టీం పరంగా చూసినా, వాళ్ళ బౌలింగ్ స్ట్రెంత్ చూసినా, వాళ్ళ బ్యాటింగ్, ముఖ్యంగా టాప్ ఆర్డర్ హార్దిక్ పాండే వరకు ఆ బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే సో పర్ఫెక్ట్ గా ఉంది. ఒక్కళ్ళు ఆడినా కూడా మ్యాచ్ వన్ సైడ్ అయిపోద్ది అనమాట, అట్లా ఉంది. కాబట్టి ముంబై ఇండియన్స్ కే ఎక్కువ గెలిచే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. సో నేను కూడా ప్రిడిక్షన్ ఏంటి అంటే ముంబై ఇండియన్సే గెలుస్తుంది అని ప్రిడిక్షన్ చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ బుమ్రా ఒక్కడే భారం మోస్తున్నాడు. సో రన్స్ కన్జ్యూమ్ చేసినా కూడా ఫస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఇచ్చి 180, 190 కొట్టినా వీళ్ళు చేజ్ చేయగలుగుతారు ఈసారి. ఎందుకంటే వీళ్ళకి చాలా అంటే చాలా ప్రెస్టేజ్ మ్యాచ్, గెలవాల్సిన మ్యాచ్. అందుకని కొంచెం డిసిప్లిన్ గా ఆడతారు. ఏ ప్లేయర్ కి ఆ ప్లేయర్. టీమ్ గా ఆడతారు అనేది నేను చెప్పలేను. వాళ్ళకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ టీంలోకి వచ్చి చేరాడు కాబట్టి హార్దిక్ పాండే బిట్వీన్ సూర్యకుమార్ యాదవ్ ఆ కెమిస్ట్రీ కూడా బాగానే ఉంటుంది వాళ్ళిద్దరికి కూడా. సో అక్కడ ఏమన్నా కొంచెం టీమ్ గా అందరూ కూడా యూనిటీగా గేమ్ ఆడతారని అనుకుంటున్నా. సో అది గ్రౌండ్ లో కానీ మనం చూసి కానీ చెప్పలేం. సో ముంబై ఇండియన్స్ గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. ఇప్పటి వరకు నేను చాలా ప్రిడిక్షన్స్ చెప్పా, కొన్ని మాత్రం రాంగ్ అయినాయి. రాంగ్ అవుతాయి, అవ్వకుండా ఎందుకుంటే మాక్సిమం పర్సంటేజ్ ఒక 70-75% రైట్ అయింది. సో కాబట్టి ఈసారి ముంబై ఇండియన్స్ గెలుస్తుందని అనుకుంటున్నా. ఎందుకంటే అది ఫ్లడ్ లైట్స్ మ్యాచ్ కాదు కాబట్టి సో ఈజీగా గెలిచేస్తారు హోమ్ గ్రౌండ్ లో అనేది నా ప్రిడిక్షన్. మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.